మనం చూసుకున్నట్లయితే ఏపీలో మనం చూసుకుంటే ఇళ్ల పట్టాలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల్లో భాగంగా నకిలీ ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేస్తారని చెప్పేసి సాక్షాత్తు గతంలో ఉన్న కీలక నేతలను అయితే పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. వల్లభనేని వంశీ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అతని అనుచరుడు మోహన్ రంగారావుకు కూడా రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏలూరు జిల్లా బాపులపాడు మండలం నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు వీరిపై కేసులు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 29 వరకు కూడా డిమాండ్ విధించడంతో పీటీ వారెంట్ కూడా ఇచ్చిందనమాట. సో దీన్ని బట్టి ఒక్కసారిగా గతంలో ఇళ్ల పట్టాలు పొందిన వారికి ఒక్కసారిగా గుండెల్లో జల్లు అయితే మోగింది. ఎందుకంటే అందరికీ ఎవరికైతే ఇళ్ల పట్టాలు ఇచ్చారో అందులో కొన్ని అయితే నకిలీ ఇళ్ల పట్టాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఒకటి బయటకు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఇదే వాస్తవం కాదు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఈయనకైతే కేసు మీద రిమాండ్ కూడా తరలించడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా మరి వైకాపాకు సంబంధించిన నేతలు అద్దబంది అయితే పంచారు. అందులో మళ్ళీ వారందరిలో కూడా వీరికి సంబంధించి ఎన్ని ఇళ్ల పట్టాలు తీసుకున్న వారు ఎంతమంది అయితే నకిలీ ఇళ్ల పట్టాలు తీసుకున్నారనేది కనిపెట్టే పరిస్థితిలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుందన్నమాట ప్రభుత్వం. మరి అదే కానీ జరిగితే ఇళ్ల పట్టాలు తీసుకున్న చాలామందికి ఎవరైతే నకిలీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా బయట అయితే పడతారన్నమాట. వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు అయితే రద్దు చేయడం అయితే జరుగుతుంది. మరి సో ఇది మరి తాజా సమాచారం ఏపీలోని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.